విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి తెలియడంతో జిల్లా వాసులు ఉలికిపడ్డారు. హైదరాబాద్లో ఉండే ఉగ్రవాదులతో జిల్లావాసి సిరాజ్కి సంబంధం ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. విజయనగరం వచ్చి సిరాజ్ని అదుపులోకి తీసుకుని విచారించగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. పేలుళ్లకు ఉపయోగించే అమోనియం, సల్ఫర్ వంటి పదార్థాలను సిరాజ్ ఇంట్లో గుర్తించి వాటిని స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సిరాజ్ కస్టడీ కోరుతూ ఎన్ఐఏ అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్ఐఏ అధికారులు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో చర్చించి ఈరోజు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి తెలియడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్లో ఉండే ఉగ్రవాదులతో జిల్లా వాసి సిరాజ్కి సంబంధం ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. విజయనగరం వచ్చి సిరాజ్ని అదుపులోకి తీసుకుని విచారించగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పేలుళ్లకు ఉపయోగించే అమోనియం, సల్ఫర్ వంటి పదార్థాలను సిరాజ్ ఇంట్లో గుర్తించి వాటిని స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సిరాజ్ను కస్టడీ కోరుతూ ఎన్ఐఏ అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్ఐఏ అధికారులు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో చర్చించి ఈరోజు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి తెలియడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్లో ఉండే ఉగ్రవాదులతో జిల్లా వాసి సిరాజ్కి సంబంధం ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. విజయనగరం వచ్చి సిరాజ్ని అదుపులోకి తీసుకుని విచారించగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పేలుళ్లకు ఉపయోగించే అమోనియం, సల్ఫర్ వంటి పదార్థాలను సిరాజ్ ఇంట్లో గుర్తించి వాటిని స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సిరాజ్ కస్టడీ కోరుతూ ఎన్ఐఏ అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్ఐఏ అధికారులు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో చర్చించి ఈరోజు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు.
ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, సిరాజ్కి ఉగ్ర లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పేలుళ్లకు కూడా ప్లాన్ చేశారన్న విషయం బయటకు వచ్చింది. వివరాలేంటి? జ్యోతి అయితే విజయనగరంలో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లా అయితే ఉలిక్కిపాటు పడ్డది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే సిరాజ్ విజయనగరం జిల్లాకు చెందినవాడిగా ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి తెలంగాణ పోలీసులు అయితే గుర్తించారు. ఈ సందర్భంలో ఒక్కసారి విజయనగరం జిల్లా బాబామెట్లో ఉండేటువంటి సిరాజ్ అనే యువకుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా ఇక్కడ జిల్లా ప్రజానీకం అయితే ఒక్కసారిగా ముక్కును వేలేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సిరాజ్ తండ్రి ఒక పోలీసు ఉద్యోగి. ఆయన కూడా ఒక పోలీసు దీంట్లో ఉన్న కుటుంబం నుంచి ఉన్నవాడై ఉండడం కూడా గమనార్హం. ఈ క్రమంలో అయితే సిరాజ్కి ఈ అక్కడ హైదరాబాద్ లో ఉండేటువంటి ఉగ్రవాదులతో సమీర్ అనే యువకుడితో సంబంధం ఏర్పడి ఇక్కడ పేలుళ్ళకి ప్లాన్ చేస్తున్నట్లుగా ఇక్కడ పేలుళ్ళకి సంబంధించిన పదార్థాలు అయితే సిరాజ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలో అయితే సిరాజ్ ని మొన్న తెలంగాణ పోలీసులు ఇక్కడ విజయనగరం స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిగా రిమాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఎన్ఐఏ అధికారులు కూడా విజయనగరం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్థానిక పోలీసులతో సిరాజ్ తాలూకా ఆయన తాలూకా బిహేవియర్ ఎలాగుంది, ఆయన తాలూకా కుటుంబ సభ్యులు ఎవరు ఎలాగున్నారు ఏంటి అనే అంశాల మీద ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఎన్ఐఏ బృందం విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నది. ఈ క్రమంలోని సిరాజ్కి విదేశాల నుంచి కానీ లేకపోతే ఉగ్రవాదుల దగ్గర నుంచి కానీ ఏదైనా ఫండింగ్ వస్తున్నారా, ఆయన తాలూకా బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ బంధువుల బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా విస్తృతంగా తనిఖీ చేశారు. సిరాజ్కి అయితే ఇక్కడ విజయనగరం జిల్లాలో అయితే బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల్లో అయితే ఖాతాలు లేవని తెలుస్తున్నది. ఇక్కడ ఒక డిసిసిబి బ్యాంక్ లో ఆయన వ్యవహారం జరిపించారు.